ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆంధ్రులకే షుగర్ వ్యాధి ఎందుకు ఎక్కువ తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం చూస్తే భారతదేశం. భారతదేశం తర్వాత షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం చైనా. నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఈ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి, నువ్వా నేనా అన్నట్లు. ఇక భారతదేశంలో చూస్తే షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏదో స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలి అని ప్రయత్నం చేస్తుండే లోపు ముందుగా షుగర్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మరి ఇట్లా ఆంధ్రులకే షుగర్ వ్యాధి ఎందుకు ఎక్కువ అంటే, ఇండియా వారికి, ముఖ్యంగా ఆంధ్ర వారికి అతి ముఖ్యమైన ఆహారము, ఇష్టమైన ఆహారము అన్నము. ప్రధానంగా మనిషి ఎక్కువగా అన్నాన్ని తినేయటం ఇండియాలో జరుగుతుంది. ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఎక్కువ తింటారు రైస్ని. అందుకని ముఖ్యంగా రైస్ ఎక్కువ తినే రాష్ట్రాల్లో షుగర్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రాకి ఎక్కువగా పోటీగా దగ్గర అన్నం తినేవాళ్ళు చూస్తే తమిళనాడు, కేరళ, ఇటు ఒరిస్సా, ఈ 4 రాష్ట్రాల్లోనే షుగర్ వ్యాధి ఎక్కువ. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం ఈ 4 రాష్ట్రాల్లో షుగర్ వ్యాధి చాలా ఎక్కువని తేలిందనమాట. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం రైస్ ఎక్కువ తినే రాష్ట్రాల్లో కూడా ఇండియాలో ఈ 4 రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయండి చూస్తే. అందుకని 4 రాష్ట్రాల్లో షుగర్ ఎక్కువ. అంటే దీన్ని బట్టి చూస్తే అన్నం ఎక్కడ ఎక్కువ తింటున్నారో వాళ్ళకి షుగర్ ఎక్కువ అని అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇండియాలో బియ్యం ఎక్కువ తింటారు, రైస్ ఎక్కువ తింటారు. ఇండియా తర్వాత ప్రపంచంలో రైస్ ఎక్కువ తినే కంట్రీ చైనా. మీకు తెలుసో లేదో, అంటే అందరు చిన్నప్పుడు చదువుకున్న రోజుల విషయాలు గుర్తు తెచ్చుకుంటే, బియ్యం ఎక్కువగా ప్రపంచంలో పండేది, రైస్ పండించే దేశాలు చైనా నెంబర్ 1, ఇండియా నెంబర్ 2. ఈ 2 దేశాల్లో బియ్యం ఎక్కువ పండుతాయి, వడ్లు ఎక్కువ పండిస్తారనమాట. అందుకని ఈ 2 దేశాల్లోనే ఎక్కువ రైస్ వాడకం అన్నమాట. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఇండియా, చైనాకే షుగర్ ఎక్కువ. అంటే ఇంత స్పష్టంగా లెక్కలు కనిపిస్తున్నాయి, కానీ ఏ డాక్టర్ కూడా మీకు అన్నం ఎక్కువ తింటే షుగర్ వస్తుంది ఇట్లా విడమర్చి చెప్పకపోవచ్చు. కానీ ప్రాక్టికల్గా కనిపిస్తున్న సత్యం కాబట్టి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత వచ్చిందని బాధపడి డేలా పడిపోయే కంటే, అలాంటి షుగర్ వ్యాధి మన అమ్మా నాన్నలకు ఉంది, మనకి వస్తేనే ఒక భయం ఉంది అందరిలో. అది రాకూడదంటే ఏం చేయాలో సమాజంలో మనం ఆలోచించట్లా. అందుకని ఈరోజు నేను చెప్పే ఆలోచన మీరు చేసుకుంటే, మీరు షుగర్ వ్యాధి రాకుండా ఒక ఇన్సూర్ చేసుకోవటం అనమాట, బీమా. దేన్ని ఇన్సూర్ చేయాలన్నా చాలా డబ్బులు కట్టాలి సంవత్సరం. కానీ షుగర్ రాకుండా ఇన్సూర్ చేసుకోవాలంటే 0 బడ్జెట్, ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు అదనంగా. కానీ లైఫ్లో షుగర్ రాకుండా చేసుకోవచ్చు. అన్నం విషయంలో అలర్ట్గా ఉంటే చాలు మనం. ఇంకోటి, ఇండియాలో మరి రైస్ ఎక్కువ తినే వాళ్ళకి షుగర్ ఎక్కువ వస్తున్నది కదా, మరి రైస్ తక్కువ తినే వాళ్ళకి అసలు షుగర్ రాకుండా ఉండాలి కదా అని మీకు ఆలోచన కలగాలి నేను చెప్పిన దాన్ని బట్టి. అది కరెక్ట్ అయితే మరి నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది కదా. మరి ఇండియాలో అతి తక్కువ రైస్ తినే రాష్ట్రం రాజస్థాన్. వారు రోజు జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు ఎక్కువగా తింటారు. అప్పుడప్పుడు మాత్రమే అన్నం తింటారు. 20 రోజులకి, 4 రోజులకి ఒక తినాలనిపించినప్పుడు ఒక ముద్ద అన్నం తింటారు పెరిగేసుకున్నట్లు. అంటే చూడండి, ఇక్కడ ఇండియాలో అతి తక్కువ రైస్ వాడతారు రాజస్థాన్లో.
ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చూస్తే షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే, అతి తక్కువ షుగర్ వ్యాధి ఉన్న స్టేట్ రాజస్థాన్. అన్నం తక్కువగా తిన్నందుకు అక్కడ డయాబెటీస్ తక్కువ ఉందని స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఎందుకు అన్నానికి ఎక్కువ అవుతుందంటే, ఈ మధ్య పాలిష్ పట్టి తినటం ఎక్కువైందండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం వరకు చూస్తే ఎవరు రైస్ తిన్నా దంపుడు బియ్యం తినేవారు. కానీ దంపుడు బియ్యానికి ఏంటంటే విలువలేమీ పోవు. పాలిష్ పట్టేసరికి చాలా విలువలు పోతాయి, పీచు పదార్థాలు పోతాయి. ఇక్కడ ప్రధానమైన నష్టం అది. ఎప్పుడైతే బియ్యానికి మనం 2 పాలిష్లు పట్టామో పై పొరలో మిల్లు చెక్కేస్తుంది. ఆ చెక్కిన దాన్ని తవుడు అంటాం. ఆ తవుడు తీసేసి పశువులకి ఇస్తుంటాం. ఈ లోపలుండే తెల్లటి బియ్యాన్ని మనం తింటూ ఉంటాం. ఈ తెల్లటి బియ్యం ఉడకటం ఈజీగా ఉడికిపోతాయి. ఎందుకంటే 2 పొరలు లేవు కదా. 2 పొరలు ఉడకటానికి సమయం ఎక్కువ కావాలి. 2 పొరలు తగ్గించినందుకు, సన్నగా అయినందుకు ఉడకటం ఈజీగా ఉడుకుతుంది. తెల్లటి బియ్యం తింటే అరగటం ఈజీగా అరిగిపోతాయి. ఈ తెల్లటి బియ్యం చక్కెరగా మారటం చాలా స్పీడ్గా చక్కెరగా మారిపోతుందండి. అంటే మన ఆహారాలన్నీ శక్తినివ్వాలి అంటే చక్కెరగా మారాలి ప్రేగుల్లో, పొట్టలు. తెల్లటి బియ్యం త్వరగా చక్కెరగా మార్చబడతాయి. ఈ చక్కెర పదార్థాలు వైట్ రైస్ నుంచి వచ్చినవి ప్రేగుల్ని ఒక్కసారే పీల్చుకునేటట్టు చేస్తాయి అన్నమాట. ఈ చక్కెర వైట్ రైస్ ద్వారా వచ్చింది ఒక్కసారే ప్రేగుల్లో నుంచి రక్తంలో చేరి ఎక్కువగా ఒకేసారి వెళ్ళిపోయి కూర్చుంటుందన్నమాట. రక్తంలోకి అంత చక్కెర మీకు ఒకేసారి వెళ్ళినందువల్ల మీరు చేసే తేలికపాటి పనులకి అంత చక్కెర మీకు ఖర్చు కాదు. అందుకని రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటుంది, మీరు ఖర్చు పెట్టట్లా. అందుకని రక్తంలో చక్కెర మిగిలిపోతుంది. రక్తంలో చక్కెర మిగిలితే చక్కెర వ్యాధి. అందుకని వైట్ రైస్ వల్ల వచ్చే నష్టం. అదే ముడి బియ్యం తిన్నాము ఏమవుతుంది? ముడి బియ్యములో పీచు పదార్థాలు ఉంటాయి, ముడి బియ్యంలో మాంసకృతులు ఉంటాయి, ముడి బియ్యంలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా 2 పొరలు తీనందువల్ల ఉడకటం స్లోగా ఉడుకుతాయి. తినటం కూడా స్పీడ్గా తినలేం. పైన 2 పొరలు లావుగా ఉన్నాయి కాబట్టి స్లోగా తినాలి, నమలాలి. లోపలికి వెళ్ళాక 2 పొరలను అరిగించాలి కాబట్టి త్వరగా అరగదు. ముడి బియ్యం అన్నం కొంచెం స్లోగా మెల్లమెల్లగా అరుగుతుంది. ఈ ముడి బియ్యంలో మాంసకృతులు, కొవ్వులు ఉన్నాయి కాబట్టి వీటిని అరిగించడానికి సమయం ఎక్కువ కావాలి. ఇంకో గంటన్నర అదనంగా సమయం తీసుకుంటుంది అనమాట రైస్ అరగటానికి. దశల వారీగా ముడి బియ్యం అరుగుతాయి. అరిగాక వచ్చే చక్కెర ఒకేసారి చక్కెర ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి చేరదు. ఈ ముడి బియ్యంలో పీచు పదార్థాలు ఉన్నాయి. ఈ పీచు పదార్థాలు ఏం చేస్తాయి? చక్కెరకు స్పీడ్ బ్రేకర్లు అన్నమాట. అందుకని ఈ చక్కెర పదార్థాలని స్లోగా రక్తంలోకి వెళ్ళేటట్టు ఈ పీచు పదార్థాల చక్కెరను పట్టుకుని నియంత్రణ చేస్తూ కొంచెం కొంచెం బ్లడ్లోకి వెళ్ళేటట్టు కంట్రోల్ చేస్తాయి. వాహనం యొక్క స్పీడ్ బ్రేకర్ ఎట్లా స్లో చేసింది, నియంత్రణ చేసింది, అక్కడ మళ్ళా వదిలింది. అలా అన్నమాట. సేమ్ రక్తంలో చక్కెరకి చేరకుండా నియంత్రణ చేసే స్పీడ్ బ్రేకర్ పీచు పదార్థాలు. కానీ ముడి బియ్యంలో ఇది బాగా ఉంటాయి అన్నమాట. అందుకని రైస్ ఎక్కువ తింటే, ముఖ్యంగా మనందరం తినేది వైట్ రైస్ కాబట్టి ఎక్కువ వస్తాయి అన్నమాట. 100 గ్రాముల రైస్ తీసుకుంటే 350 క్యాలరీల శక్తి వస్తుంది. కానీ రైస్ ఎక్కువ తింటే ఎక్కువ పిండి పదార్థాలు కదా, చక్కెర ఊరికే మనకు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అదే రైస్ తగ్గించేసేసి మీరు పుల్కాలు తిన్నారనుకోండి, ఎక్కువ శక్తి ఉండదు. పుల్కాల్లోకి పిండి కొంచెం వెళుతుంది, అది పలచగా చేసేసరికి పెద్దగా ఉంటాయి. ఒక 3 పెట్టుకునేసరికి చాలా తిన్నట్టుగా అనిపిస్తుంది. అంటే పొట్ట నిండదు 3 పుల్కాలకి, కానీ కూర పెట్టుకుంటాం. రైస్ అయితే కూర తక్కువతో అన్నం ఎక్కువ తినేస్తాం, అన్నంతో కడుపు నింపుతాం, రక్తంలో చక్కెర ఎక్కువ అవుతుంది. అదే అన్నం తినకుండా మీరు పుల్కాలు కానీ జొన్న రొట్టెలు కానీ పెట్టుకున్నారనుకోండి, పుల్కాల్లోకి పిండి తక్కువ వెళుతుంది. అందుకని పుల్కాల ద్వారా వచ్చే పిండి పదార్థాలు తక్కువ ఉంటాయి, రక్తంలో చక్కెర పెరగదు పుల్కాలకి. 3 పుల్కాలు తింటే 200 శక్తి వస్తుంది. మరి ఒక గ్లాసుడు బియ్యం అన్నం తింటే 500 శక్తి వస్తుంది.
చూడండి, ఎక్కడ 200, ఎక్కడ 500 అండి. అందుకని 300 శక్తినిచ్చే పిండి పదార్థాలు మీరు తగ్గించినట్లు అవుతుంది అన్నం మానేసి పుల్కాలు తింటే. అట్లా ఎక్కువ తినేసాం, మాత్రేసి తగ్గించుకోవాలి. పుల్కాల్లో కూర ఎక్కువ తింటాం, కూరలు ఎక్కువ తింటే షుగర్ రాదు, పీచు పదార్థాలు ఎక్కువ స్లోగా చక్కెర వెళుతుంది. అందుకని వైట్ రైస్ తింటామంటే షుగర్ వ్యాధి త్వరగా తెచ్చుకోవటం అవుతుంది. అందుకని మీ పిల్లలకి ముందు నుంచి షుగర్ వ్యాధి రాకూడదంటే మీరు కూరలు ఎక్కువ పెట్టండి, పుల్కాలు ఎక్కువ వాడండి, అన్నం తగ్గించేయండి. ఆ అన్నం కూడా ముడి బియ్యం పెట్టండి, తెల్లటి అన్నం వద్దు. వైట్ రైస్ అంటే వైట్ పాయిజన్ అని పెట్టుకోండి, ఆ డబ్బా మీద రాసేయండి వైట్ పాయిజన్ అని. అంత దోషము. దీన్ని కనుక దూరం చేయకపోతే మీ పిల్లలకు కూడా మీ ఆస్తి షుగర్ వ్యాధి ప్రాప్తిరస్తు. ఆస్తులు ఎట్లా పిల్లలకి హక్కుదారులో, షుగర్ వ్యాధి కూడా మీ పిల్లలకు హక్కుదారులుగా తయారవుతారు ఇలాంటి అలవాట్లను మార్చకపోతే. తల్లిదండ్రులకి పిల్లలకు షుగర్ రాకుండా చేసే అవకాశం ఉంది. కాస్త ఇలాంటి అవగాహన ద్వారా మార్చుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.